రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ దస్తావేజు లేఖరులు చేపట్టిన నిరసన రెండో రోజుకు చేరుకుంది. పెదగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆ ప్రాంత దస్తావేజు లేఖరులు చేపట్టిన కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, 64వ వార్డు అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాస్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సపోర్టుగా నిలుస్తున్న దస్తావేజు లేఖరుల జీవనోపాధికి గండి కొట్టేలా ప్రభుత్వం జీవో తీసుకురావడం బాధాకరమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో లేఖరులకు అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకుశ విధానాల వలన అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే 396 జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మొదల వలస అప్పలరాజు, దేశెట్టి దుర్గాప్రసాద్, దేవ గుప్తాపు, విఎన్ పవన్ కుమార్, మోటూరు రామకృష్ణ, పెంటకోట నాగేశ్వరరావు, బర్నికాన గంగయ్య, కోన చంద్రశేఖర్, భూమిరెడ్డి రాజు, కోన ఇంద్ర, పెద్దడ కుమార్, కదిరి గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. పెట్టి దాని తర్వాత ఫ్రంట్ ఆఫీస్ నుంచి లోపల ఆఫీస్ లోపలికి ఆడే వెళ్ళిపోతారు. ఇంకా మొత్తం ప్రస్తుతానికి ఫ్రంట్ ఆఫీసు తర్వాత మొత్తం ఈ యొక్క హెడ్ ఆఫీస్ అంతా మొత్తం అంతా ఆల్ చేతిలోకి వెళ్ళిపోతుంది. మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తులకు సుమారు కొన్ని వందల కోట్లకి వాళ్ళకి ఇచ్చేస్తూ మనకి గవర్నమెంట్కి ఇక 500 కోట్లు 600 కోట్లు మనకి ఇస్తున్నారు. వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకు అని చెప్పి వాళ్ళు బినామీలకు ఇచ్చేస్తారు. మొత్తం బినామీలకు ఇచ్చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా నీట్గా ఎక్కడ ఏ తప్పు ఉన్నా సరే ఈ బినామీలు కలెక్షన్ మొదలు పెట్టేస్తారు. తర్వాత బ్లాక్మెయిల్ చేసి మొత్తం ఏం చేస్తారు, బ్లాక్మెయిల్ చేసి ఈ యొక్క పబ్లిక్ నుంచి రాబోయే రోజుల్లో వీళ్ళు చేసే దుర్మార్గులు అంటే అఫీషియల్గా వీళ్ళకి అవకాశం ఇస్తున్నారు. మీరు లైసెన్స్ ఇచ్చి దోచుకోండి అన్న విధంగానే ఈ యొక్క జీవో యొక్క ఉద్దేశం. మరి దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున మనకు ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక రెంట్కి తీసుకొని అందులో ఎన్నో సిస్టమ్స్, కంప్యూటర్స్, ప్రింటర్స్, జిరాక్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని కొన్ని సంవత్సరాలుగా బతుకుతున్నటువంటి వాళ్ళు పొట్ట కొట్టడమే ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు. బాబు వస్తే జాబ్ అన్నాడు, ఏ జాబు లేదు, అన్ని జాబులు పీకేసి మొత్తం అంతా కూడా ఈయన క్రియేటర్ ఈయన మొత్తం అన్నీ వాళ్ళకి అప్పచెప్పేస్తారు. మొత్తం అంతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక రాబోయే రోజులు మీకు ఏ పని ఉండదు, ఎవరి ఇంట్లో కూర్చోడం అన్న విధానాన్ని ఈయన వ్యవహారం చూస్తుంటే అంతా కూడా అన్ని వ్యవహారాల్లో కూడా ఈ విధంగా నేను వ్యవహరిస్తున్నాడు. మరి వీళ్ళ అబ్బాయి గారు ఆయన బాగుంటే చాలు ఈ రాష్ట్రంలో, మిగతా ఎవరు అలా పోయినా మనకు సంబంధం లేనన్న విధంగా ఉంది. ఇది చాలా చాలా డేంజర్. ఈ విధమైనటువంటి ప్రైవేట్ వ్యక్తులకు అన్నీ కూడా దారాదత్తం చేసి ఈ రాష్ట్రంలో ఇంకెందుకు గవర్నమెంట్ కూడా నాకు తెలిసి ఈ సీఎం పిఎం పోస్టులు కూడా ఏ అదానికి అంబానీకి ఇచ్చేస్తే వాళ్ళే పాలించుకుని మనం ఎందుకు అన్ని ప్రైవేటైజేషన్ చేసేస్తే ఇంక మన పనే ఉంది. ప్రైవేట్ ప్రజలకి ఏమి చేయలేనటువంటి స్థితిలో మనం ఉంటే మీ పోస్టులు కూడా ఏ ఎల్ఎన్టీ వాళ్ళకో లేకపోతే ఏ గూగుల్కి ఇచ్చేస్తే వాళ్ళే చేసేస్తారు ఈ వర్క్ అంతా కూడా. మన ఎవరో అవసరం లేదు, స్థానికంగా సీఎం అవసరం లేదు, పిఎం అవసరం లేదు. ఆ విధంగా మీరు ఆ పోస్టులు ఇచ్చేయండి. మీరు ఫస్ట్ అవి ఇచ్చేస్తే మిగతా ఇవన్నీ కూడా ప్రజలు బాగుంటారు. మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నీ రాబోయే రోజుల్లో మీరు ప్రతిఫలం అనుభవిస్తారు. తప్పకుండా దీని మీద చాలా పెద్ద వ్యతిరేకం వస్తుంది. మీరు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా ఏ విధంగానే ఉన్నాయి. మరి వెంటనే ఈ జీవోని ఏదైతే 396 జీవోని రద్దు చేసుకొని మరి ఉన్నటువంటి డాక్యుమెంట్ రైట్స్ కుటుంబ సభ్యులు వీలే కాదు, వీళ్ళు నమ్ముకొని ఎన్నో కుటుంబాలు పాపం వాళ్ళని మీరు ఈ విధంగా ఇబ్బంది చేయొద్దని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పరిధిలో గల డాక్యుమెంట్ రైట్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అకృత్యాలు అన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు కొత్తగా ప్రజలకు జవాబుదారీగా ఉన్న ఈ యొక్క వ్యవస్థని నిర్మూలించాలి. ఈ ప్రభుత్వంకి ఏమీ అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా ఎక్కడెక్కడే ఉన్నాయి అని తెలుసుకోవడానికే ఈ యొక్క 396 జీవోని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఇలాంటి అవినీతికి, ఇలాంటి దుర్మార్గాలకు స్వస్థ పలికి ఈ రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండేటట్లు ఏదైతే ఈ యొక్క డాక్యుమెంట్ రైట్స్ జీవనం సాగిస్తున్నారో ఆ వ్యవస్థను నిర్మూలించకుండా
మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే కన్నా ఈ రాష్ట్రంలో డాక్యుమెంటరీ అందరూ కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో ఉత్తీర్ణ లైసెన్సులు ఇచ్చి వాళ్ళే రాసుకోవడానికి వీలు కలిగించేటట్లుగా మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుందని, లేని పక్షంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక సమిధై ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా పోరాడడానికి సిద్ధంగా ఉంటారని, ఇలాంటి తప్పుడు ఆలోచనలు మానుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు నడిపించే విధంగా ఒక మంచి ఆలోచన దీక్షపరుడిగా ఉండాలని, ఈ యొక్క అంతం కాదు ఆరంభం అని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. అనే వ్యక్తులే ఈవేళ ఈ ప్రైవేట్ విధానం తెస్తే ఈ నీ భూములకి, ఈ నీ ఆస్తులకి జవాబుదారీతనం ఎక్కడ ఉంటుంది, నీ ఆస్తులకి సీక్రెటీ ఎక్కడ ఉంటుంది, నీ ఆస్తులకి రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన తెచ్చి ప్రజల మీద రుద్ది మళ్ళీ ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేయాలని కూడా అడుగుతున్నారు. మేము వాలంటీర్గా మాకు రైట్స్ రాసిన దానికి మీరు ఎంత ఇస్తే అంత తీసుకునే పరిస్థితి ఉంది. కానీ ఆవేళ ఒక రేటు పెట్టి ఈవేళ 2000 అంటున్నారు, రేపు 5000 అంటారు, ఎల్లుండి 10,000 అంటున్నారు. మీరు ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టడం కోసం ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన తెచ్చి ఈ 396ని ప్రజల మీద రుద్ది మా జీవన విధానాన్ని మీద మీరు పోరాటం చేస్తున్నారు. మీరు మా ఇన్ని కుటుంబాలని మీరు రోడ్డును పడేసే పరిస్థితి తెస్తున్నారు. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనని మీరు తక్షణమే విరమించుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. మీరు ఇటువంటి దుర్మార్గాలు చేస్తే ఇటువంటి ప్రభుత్వాలు మనుగడ సాగించడం కష్టమని నేను హెచ్చరిక చేస్తున్నాను గవర్నమెంట్కి.